హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు హైదరాబాద్లో చల్లగా వర్షం పడుతుంది. ఈ చల్లని వర్షంలో వేడి వేడి మునగాకు బోండాలు వేద్దాం అనుకుంటున్నా. ఎలా వేస్తానో చూపిస్తాను రండి. ఇక్కడ నేను మార్నింగ్ 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టుకున్నానండి బాగా. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాం. పిండి గట్టిగా వేసుకోవాలండి, బోండాల పిండిలాగా వేసుకోవాలి, లూజ్గా వేసుకోవద్దు. మామూలుగా బోండాలకి పులిసిన పిండి అయితే బాగుంటుంది, కానీ నేను అప్పటికప్పుడు వేస్తాను అన్నమాట. అవి కూడా బాగుంటాయి. ఇది మెత్తగా గ్రైండ్ అయ్యేలోపు మనము మునగాకు తెంపుకొచ్చుకుందాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. పెద్ద వర్షం పడుతుందండి. అసలు రేకుల సౌండ్ చూడండి ఎలా వస్తుందో. నిన్నటి నుంచి వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఏరులై పారుతుందన్నమాట. ఇక్కడ చూడండి, వంట రూమ్లోంచి బయటకు రాగానే నాకు మునగాకు అందుతుంది. వర్షంలోనే తెంపుతున్నా. సరిపోతుంది ఇంత మునగాకు. ఇక్కడ 2 ఆనియన్స్, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నా. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పిండి ఇంకా మెదుగుతూనే ఉందండి. నేను బోండాలకి కొంచెం నూకగా ఉన్నప్పుడే కొంచెం తీసుకుంటున్నాను. మిగిలింది రేపటికి దోశలకి మెత్తగా మెదగనిస్తాను. ఇంత సరిపోతుంది మాకు బోండాల్లోకి. ఇక్కడేమో ఒక పక్కన సన్నగా ఆనియన్స్ కట్ చేశాను. మునగాకు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టాను. ఇక్కడ బోండాల్లోకి ఎర్ర చట్నీ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసము ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లము, కొంచెం అల్లము, ఇవన్నీ కొంచెం ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని తాలింపు వేసేసుకోవాలండి. ఎర్ర చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెము సాల్ట్ వేసుకుంటున్నా. మీరెంత తింటారో అంత వేసుకోండి. తర్వాత మునగాకు మనం సన్నగా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు. కొంచెం జీలకర్ర ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అది జీలకర్ర వేసుకుంటే బాగా డైజెషన్ అవుతుంది అన్నమాట. దీన్ని బాగా కలుపుకోవాలి. నేను పిండి తక్కువ వేసాను, ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాను అన్నమాట.
బాగుంటుంది. పిండి తక్కువ, ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం వేసిన ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటన్నింటి ఫ్లేవర్ ఈ పిండికి పట్టి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. దానికోసము బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి దాని తర్వాత బోండాలు వేసుకోండి. ఇక్కడ ఆయిల్ పెట్టేశానండి, బాగా కాగిపోయింది ఆయిల్. ఇప్పుడు ఈ పిండితోటి బోండాలు వేసేసుకుందాం. ఇక్కడ నేను ఎర్ర చట్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో తాలింపు వేస్తాం. బోండాలు కొంచెం కాలిన తర్వాత కదిలిస్తే గంటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కదిలించద్దు, గంటికి పిండి అంటుకుంటుంది. ఇందులోంచి కొంచెం ఆయిల్ తీసుకొని ఇక్కడ తాలింపు వేసేస్తున్నా ఎర్ర చట్నీలోకి. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాం. అంతే, ఎర్ర చట్నీ రెడీ.
ఇక్కడ బోండాలు కూడా బాగా వేగిపోయినాయి. ఇంకా ఇవి కూడా తీసేసుకుందాం. దానికోసం ఎంత నల్లగైనా ఏమైనా కూడా పెద్దయిన ఇక్కడ ఆపు. ఇంకా ఇక్కడ ఓకే అండి, వేడి వేడి మునగాకు బొండాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీకు అందుబాటులో మునగాకు ఉంటే చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మునగాకులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అది మన ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది అన్నమాట. కాల్షియము ఏదో విధంగా మన ఫుడ్లో మునగాకు ఉండేలాగా చూసుకోండి. ఓకే అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.